టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మా తాతయ్య పాటూరు రాజగోపాల్ నాయుడు గారు చిన్నప్పటి నుంచి నాతో కానీ జయదేవ్తో కానీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. 2 years విలేజ్లో ఉన్నాము అతనితో దిగుమాకంలో. తర్వాత కూడా ఎప్పుడు లెటర్స్ రాస్తా, హాలిడేస్కి వస్తా, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వచ్చింది. నాకైతే ఎప్పుడు జనాల మధ్యలో ఉండాలన్నా అది డాక్టర్గా కనిపించింది. ఆ ప్రొఫెషన్ జనాల మధ్యలో ఉండటం, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది. కానీ చిన్నప్పటి నుంచి మా తమ్ముడు పాలిటిక్స్ అంటే ఏంటో అర్థం కాకముందు కూడా నేను పెద్దయినాక తాతయ్యలాగా లీడర్ అవుతానని చెప్పేవారు. నేను ఏదో చెప్తున్నారులే అని అనుకునేదాన్ని. అందుకే 2014 ఎలక్షన్స్ అప్పుడు జయదేవ్ నేను గుంటూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తానని చెప్పినప్పుడు నేను కూడా వచ్చి బాబుతో పాటు పనిచేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా తమ్ముడు అందరూ రాజకీయ నాయకుల్లా కాదు, చిన్నప్పటి నుంచి ఎంతో ప్యాషన్తో వస్తున్నారు. అదే రకంగా బిజినెస్ అన్నా, కమ్యూనిటీ అన్నా, ప్రపంచం బాగుపడాలంటే ఏం అవసరమో అన్నీ నేర్చుకొని వస్తున్నారు అని చెప్పడానికి వచ్చాను. అప్పుడు యూజువల్గా మేము డాక్టర్స్ 2-3 రోజుల కంటే లీవ్ పెట్టాం, కానీ అప్పుడు నెల రోజులు లీవ్ పెట్టేసి వచ్చాను. వచ్చినాక ఇక్కడ డాక్టర్స్ని, లాయర్స్ని, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ని అందరినీ కలిసాను. కానీ అందరికంటే నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది ఇక్కడ గుంటూరు జిల్లా మహిళలతో. మీకు అందరికీ జయదేవ్ గురించి చెప్పడానికి వచ్చాను, కానీ మీ అందరి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ అర్బన్ ఏరియానే కాకుండా రూరల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్కి చాలా చోట్లకి తిరిగాము. ఒక్కొక్క చోట ఉండే సమస్యలన్నీ అర్థమైనాయి. అది కాకుండా కొంచెం పావర్టీలో ఉండే మహిళలు అమెరికాలో చూసింది, వాళ్ళు కూడా ఎంతో పోగొట్టుకున్నట్టు అయిపోతారు. పావర్టీ వల్ల వాళ్ళు దొంగతనం చేయడం కానీ, వాళ్ళు మత్తు మందులు తీసుకోవడం, వాళ్ళ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం ఎంతో జరుగుతుంది. కానీ ఇక్కడ గుంటూరులో నేను అన్నిటికంటే ఎందుకు ఇంప్రెస్ అయ్యానంటే, ఆ ఆడవాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ భర్త తాగుడికి అలవాటయ్యి దూరంగా ఉన్న మహిళల పిల్లల్ని అసలు ఎప్పుడు వదిలేవాళ్ళు కాదు. అన్నిటికంటే అప్పుడు నీళ్ళ సమస్య చాలా ఉండేది. ఆ తెచ్చిన నీళ్ళతో లాస్ట్లో బట్టలు ఉతికి ఆ నీళ్ళు వేడి చేసి పిల్లలకి స్నానం చేయించి ఒక మగ్గుతో వాళ్ళకి దిష్టి తీసేవాళ్ళు. వాళ్ళ గురించి ప్రతిరోజు వాళ్ళతో ప్రచారం చేసి వాళ్ళ గురించి నేర్చుకొని అంతా అర్థం చేసుకొని అప్పుడు వాళ్ళతో కలిసి దానివల్లే నిజంగానే అమెరికా నుంచి తిరిగి ఇండియాకి రావాలని కోరిక కూడా వచ్చింది. ఆ టైంలో 2015లో తిరిగి ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత మా తమ్ముడి మీద నమ్మకంతో ఇంతమంది ఓట్లు వేశారు కదా, వాళ్ళు తిరిగి ఏదో ఒక చేయాలని తుళ్ళూరు ఏరియా, క్యాపిటల్ ఏరియాలో అంగన్వాడీస్ డెవలప్ చేసి వాళ్ళకి మాంటెసరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ టైంలో తిరిగాను. కానీ సెకండ్ ఎలక్షన్స్ తర్వాత అది కంటిన్యూ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎందుకు వచ్చింది, మిమ్మల్ని ఎందుకు కలుస్తుంది, ఇవన్నీ ఎందుకు మీకు ఇస్తూ ఉందని చాలా సమస్యలు వచ్చాయి. అందుకని భయం వేసి నాకు ఇబ్బంది కాకుండా కలిసిన వాళ్ళకి ఇబ్బంది వస్తుందని రెండోసారి తిరిగే అవకాశం రాలేదు. కానీ నిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే ఐవిన్ చైర్పర్సన్గా ఇయ్యరు. జయదేవ్ ఈసారి మానేస్తున్నారంటే మీకు అందరికంటే నాకు ఎక్కువ బాధగా ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తుంటే రోడ్లు సగం కట్టారు. మొదట్లో అంగన్వాడీస్ కోసం తిరిగేటప్పుడు మంచి పొలాలు ఆ ఫస్ట్ అవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు అది డెవలప్మెంట్ లేకుండా కంపలు పెరుగుతున్నాయి. ఇండియాని కూడా చూస్తే ఇప్పుడు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇండియా జీడిపిలో నెంబర్ 5 ఉంది మొత్తం ప్రపంచానికి. ఇంకొక 10 yearsలో నెంబర్ 3 వస్తుందంటారు.
అది వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ డెవలపింగ్ నేషన్ మనం అడిగితే వీఆర్ స్టిల్ డెవలపింగ్ నేషన్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూస్తే. ఎందుకంటే పైన వాళ్ళకి కింద వాళ్ళకి చాలా తేడా ఉంది. యావరేజ్ ఇన్కమ్ ఒక ఇండియన్కి 7,000 రూపీస్. అది ఈ రూమ్లో అందరికీ ఉండకపోవచ్చు, కానీ అందరిలో చూస్తే రైతుల్లో కానీ అస్సాంస్లో ఉండే వాళ్ళకి కానీ 7,000 రూపీస్ యావరేజ్. అదే హ్యాపీనెస్ ఇండెక్స్ చూసామనుకో, ఏముంది ఇండియన్స్ అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని నేను అనుకునేదాన్ని. హ్యాపీనెస్ ఇండెక్స్లో 146 నేషన్స్లో చూస్తే మనం 126లో ఉన్నాము. దాంట్లో కూడా ఎన్నో కార్పొరేట్లు ఉన్నాయి. ఈ మార్పులు తీసుకురావాలంటే నిజంగానే ఆలోచన ఉండే పార్లమెంటేరియన్స్ కావాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావాలి, థాట్ లీడర్స్ కావాలి. ఇప్పుడు నా విషయమే చెప్తాను. నేను మా హస్బెండ్ డాక్టర్స్. అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ వస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ ఏంటి, ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యి ఆపరేషన్ అయ్యే వరకు మేము చూసేవాళ్ళం కాదు. డ్రగ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర మేమేమీ ఫేవర్స్ తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఆ డిసిషన్స్ తీసేటప్పుడు మాకు మైండ్ ఖాళీగా ఉండాలి. కానీ ఆ రకంగా పార్లమెంటేరియన్స్ కూడా అదే స్వేచ్ఛ ఉండాలా, అదే నాలెడ్జ్ ఉండాలా. ఒక డిసిషన్ తీసుకొని మనకేం కావాలా, జస్ట్ కంపెనీ కాదు, కానీ ప్రజలు నిజంగానే అందరూ సంతోషంగా ఉండాలంటే, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలంటే థాట్ లీడర్స్ ఉండేదే కాకుండా వాళ్ళు పనిచేయడానికి స్వేచ్ఛ అనేది, ఫ్రీడమ్ అనేది కావాలా. సో ఈ 4 మాటలు మాట్లాడించిన దానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.